హలో ఎవ్రీవన్. ఈరోజు మార్కెట్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నేను పుట్ సైడ్ ట్రేడ్ వేసాను. మార్నింగే 20K ప్రాఫిట్ వచ్చింది. పుట్ సైడ్ ఒక ట్రేడ్ తీసుకొని ఉండే. సో అది చాలాసేపు లైక్ ఆల్మోస్ట్ ఒక 2.5 hours ఏమో హోల్డ్ చేసి ఉండే. సో దాని తర్వాత లాస్ట్కి డేలో బ్రేక్ అయ్యి మన పుట్ సైడ్ అయితే మూమెంట్ వచ్చేసింది. ఫస్ట్ లాస్ వచ్చేసి 50K ఎబోవ్ తీసుకెళ్ళింది. అయినా పర్లేదని హోల్డ్ చేసే ఉండే. ఎందుకు పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారు అని అడిగితే, లైక్ మార్నింగ్ నుంచి చూస్తున్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి చాలా రికవర్ ఇచ్చి సైడ్ వేస్లో పెట్టాడు. కానీ లైక్ స్ట్రాంగ్ బయింగ్ అనేది రావట్లేదు. సో అందుకనే వెయిట్ చేస్తున్నా పుట్ సైడ్ తీసుకొని. నేను తీసుకున్న పుట్ సైడ్ 86 రూపీస్లో తీసుకున్నా. బట్ ఆ 20కి పడిపోయినప్పుడు మళ్ళీ బయింగ్ ఇచ్చా. సో 2000 క్వాంటిటీస్తోని 53కి వచ్చేస్తే నా లాస్ రికవర్ అవుతుంది. బట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ పైన పిన్ పాయింట్ దగ్గర తీసుకొని ఉండే ఎంట్రీ. సో డైరెక్ట్ టార్గెట్కి వచ్చేసింది. ఇది నా ప్రాఫిట్. థ్యాంక్ యూ.